SV6 న్యూస్ కు స్వాగతం. మొదటి హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలలోని లాల్ బజార్ లో ఉన్న అతి పురాతనమైన చారిత్రాత్మకమైన అమ్మవారు మహంకాళి దేవాలయం వద్ద ఉన్న భూమి కబ్జాకు గురవుతుందని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పవిత్రమైన ఈ దేవాలయ భూమిని ప్రభుత్వం అధికారులు ఎండోమెంట్ అధికారులు పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు మద్దతుకు విచ్చేసిన బీజేపీ నాయకురాలు నాగినేని సరిత, స్థానిక నాయకుడు ప్రవీణ్ గౌడ్, మల్లేష్ మాట్లాడుతూ ఈ దేవాలయం భూమి సుమారు 3.5 ఎకరాల పైగా ఉందని, 1 ఎకరం నర పెరుమాల్ దేవాలయానికి, మరో ఎకరం నర మహంకాళి దేవాలయానికి పెరుమక్క అనే మహిళ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమి సర్వే నంబర్ 21/1, 21/2, 21/1లలో ఉన్న భూమి కొందరు నాయకులు చలామణి అవుతున్నట్లు కబ్జా చేస్తూ నిర్మాణాలకు సన్నద్ధమయ్యారని వారు ఆరోపించారు. ఒకసారి ఈ భూమిని కొందరు దాతలు దేవాలయానికి దానం చేశారని, తిరిగి దానం చేసిన వారసులు తమకు అమ్మేశారని, రిజిస్ట్రేషన్ అయిపోయిందని ప్రచారం చేస్తూ నాయకులమని చెప్పుకునే వారు కొందరు భూమిపై మట్టి పోస్తూ చదును చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహంకాళి దేవాలయం, కనకదుర్గమ్మ దేవాలయం పేరుతో ఈ ప్రాంతంలో భక్తులు కొలుస్తూ ఉంటారని, బోనాలు వివిధ పండుగలకు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి దీవెనలు భక్తులు పొందుతుంటారని తెలిపారు. చరిత్ర కలిగిన ఈ దేవాలయ భూమిని కబ్జా గురి కావడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా నాయకులు కోరారు. అలాగే అధికారులు, ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు వాస్తవాలను పరిశీలించి ఈ నిర్మాణాలను అడ్డుకోవాలని తెలిపారు. ఒక్కసారి మళ్ళీ ఇస్తావా? ఫస్ట్ నుంచి एक मिनट एक बार उनको दे दिया मेरे में చూపి మీ చేతులు చూపియండి. కొంచెం వెయిట్, అందరూ అయిపోలే కంప్లైంట్ కాపీ కాదు, ఇది ఆల్రెడీ కోర్టులకి మనము చెప్పండి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని చెప్పి 2022లోనే ఇచ్చింది. ఇంకో పేజ్ తిప్పండి. అంటే ఇలా ఎండోమెంట్ కూడా కలిసి ఉన్నదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. ఇంకోటి తిప్పండి. ఇక్కడ కూడా ఇప్పుడు లోతులకు వెళ్ళినాం అనుకో, అసలు ఏందనేది తెలుస్తుంది. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? ఎవరు ఇది మాన్యం? ఇది దేవుడికి గిఫ్ట్ ఇచ్చినారు అంటున్నారు. 100 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న జాగా ఇప్పుడు కబ్జా కావడానికి కారణం ఏంది? అసలు ఎందుకు అవుతుంది అట్లా? ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే మనకేం కొత్త కాదు. ఏవైనా కబ్జాలు అయినా అంటే రిజిస్ట్రేషన్లు మస్తు చేసుకుంటారు. కానీ అది సబబ్, అది నిజమా? అది దయచేసి చెప్తున్నాను మీడియా ద్వారా, ఇది మా ఎమ్మెల్యే గారు కూడా కనుక్కోవాలా, దీని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాలా. ఇంతకుముందుకు కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పినాము, ఎప్పుడూ పట్టించుకోలేదు వార్డ్ 7 గురించి. ఈసారి మాత్రము ఎమ్మెల్యే కూడా వచ్చి ఈడ నిలబడి ఈ జాగాను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా రావాలా. రాకపోతే మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదన చేస్తాము. అందరం ఒకటై ఖచ్చితంగా ఈ జాగాను మాత్రం కాపాడుకుంటాం. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాము, మీరు మాకు సహకరించాలా. ఇది ఏందనేది అందరికీ మొత్తం ఇప్పుడు ఏదో మీరు వీడియో తీసుకున్నారా కాదు, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. 4-5 నెలలైన తర్వాత తీసేసినారు. అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏందని, అమ్మవారు చూసుకుంటుందని చెప్పి. సరే అన్నట్టే అయిపోయింది. ఇప్పుడు మాత్రము ఈ కబ్జాని ఎంతవరకు ఈ లాల్ బజార్ ప్రజలు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కబ్జా జరగొద్దు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము వైభవంగా ఇక్కడ మహంకాళి జాతర జరుపుకోవాలా. ఇట్లా ప్లేస్ కబ్జా అయితే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు. పార్కింగ్ అని చెప్పి అక్కడి నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఎండోమెంట్ అని చెప్తే 2 సార్లు కమిటీ వేయాలా. ఏకంగా అయితే నేనే ఒకసారి ట్రై చేసిన, ఇక్కడ కమిటీ వేయాలా, అప్పుడైతేనే కమిటీ మెంబర్స్ ఉంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ హుండీ డబ్బులైనా ఏవైనా కానీ గుడి మాన్యంని కాపాడతారు, ట్రస్ట్ బోర్డు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానియలేదు. ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు. అసలు మంగళమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఇదేనా వాళ్ళకి కావాల్సింది? ఎప్పుడు ఎక్కడ భూములు జాగాలు కబ్జాలు చేసుకొని వాటి వాళ్ళ లబ్ధి పొందడమేనా ఇక్కడ జరుగుతున్నది? అక్కడ చూస్తే కళ్ళు కాంపౌండ్ పెద్ద మోరీ మీద ఉన్నది, అయినా కానీ కళ్ళు కాంపౌండ్ జాగా కబ్జా ఎవరిది అంటే ఎవరో రెంట్ తింటున్నారు అంటున్నారు. ఇక్కడ లాల్ బజార్లో మాత్రము చాలా వరకు కబ్జాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తెస్తాము.
కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నా ఏంటంటే అందరూ బయటికి రావాలా, అందరూ బయటకు వచ్చి మన జాగాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఖచ్చితంగా నేనైతే దానికి ముందుండి పోరాడతాను. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. నాకు అమ్మవారి శక్తిని ప్రసాదించాలా, ఈ జాగా ఖచ్చితంగా కబ్జా కాకుండా ఉండాలి. ఇంతకుముందు కూడా మొన్నటికి అంటే ఒక 6 నెలల క్రితము చిన్న కమేళ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ కూడా కబ్జాకు వచ్చినారు కొంతమంది. వచ్చిండ్రు ఎట్లా అంటే 2 DCMలలో టీమ్స్ తీసుకొచ్చి మేము పెట్టేస్తాము, ఈ ల్యాండ్ మాది, మేము పేపర్లు ఉన్నాయి మా దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చినారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే అరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళదే కాబోలు అని లైట్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న యువత మాత్రం ఏమనుకున్నారు, ఎవరో ఒకళ్ళు దీని గురించి కొట్లాడితే ఖచ్చితంగా ఈ జాగ అయితే గుడిది కాబట్టే మేము చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి గుడి తప్పకుండా మనదే ఇది ల్యాండ్ అని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది. నేను డిఓ ఆఫీస్ పోయినా, మండల ఆఫీస్ పోయినా, అన్ని ఏరియాలు కనుక్కుంటే లాస్ట్కి వస్తుంది గవర్నమెంట్ జాగా అని తేలింది. ఎట్లా వచ్చిన DCMలు అట్లా ఎలగొట్టినాం. అక్కడ ఇవాళ 2600 గజాల జాగా కబ్జా కాకుండా కాపాడిన నేను అక్కడ ఉన్నట్టుగా ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా ప్రూవ్ ఇది ఎవరు కొనడానికి అమ్మడానికి అవకాశం లేదు. ఇది గుడి స్థలం కాదని వాళ్ళు ప్రూవ్ చేయాలి, మేము కాదు. గుడిది కాదని వాళ్ళు ప్రూవ్ చేయాలా, మేము కాదు. గుడిది కాదని వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు ఎండమెంట్కు కొన్నోళ్ళకు అమ్మిటోళ్ళకు కేసు కాలేదు. ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఒక సంస్థ ఉంది కదా, సంస్థ ఉన్నప్పుడు సంస్థతో కేసు గెలిచినాకనే కోర్టు డిసైడ్ చేస్తుంది గుడి జాగా ఎవరిది, XYZ అది. అంటే ఇప్పుడు ఈ గుడి టెంపుల్ ఎండోమెంట్ కిందకి వస్తుంది. ప్రతిది చుట్టుపక్కల ప్రతి ఒక్క భాగస్వామి మన ఎండోమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు ఎండోమెంట్ ఏమైనా ఫిర్యాదు చేసిరా? చూపించాం కదా మీరు. చేసిరా? ఏం చెప్పారు? ఏం చేసిరు? యాక్షన్ కి ఏమైనా రిప్లై ఇచ్చిరా? మీరు ఇచ్చిన అంటే వాళ్ళు ఏమంటే సఫిషియెంట్ డాక్యుమెంట్ లేదని వాళ్ళు అంటారు. మీ ద్వారా మీడియా ద్వారా వస్తువులు కానీ ఎవరు తిరిగి పొందడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ స్థలాన్ని అమ్మవారి పేరు మీద ఉండవలసిందిగా మీ అందరితో ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా ఆపవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. ఇంకోటి, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళతో కుమ్ముక్కైన 100% వాస్తవం. ఈ అసలు ఎండోమెంట్కు స్థలానికి ఏం సంబంధం? ఇది గుడి మాన్యం. ఇది గుడి మాన్యాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళు ఎవరు, ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? ఈ పద్ధతి కాదు. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 221 సర్వే నెంబర్. పాత సర్వే నెంబరు 20. ఇది గౌరీ శంకర్ వాళ్ళు చేస్తారు అని చెప్పి వెంకిడి వస్తుంది. వాళ్ళేనా చేసేది? అవును, కరెక్ట్. పాల్పడేది వాళ్ళేనా? అవునమ్మా. ఆయన ఏమన్నా గుడికి ఇంతకుముందు ఏమన్నా చేసిండా? వాళ్ళు కిరాయిదారులే గుడికి. అదే ఇంతకుముందు రాంప్రసాద్ అనే ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ పక్కన స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఇదే గౌరీ శంకర్ వాళ్ళ పుత్రులు అందరూ వచ్చి ఇది గుడి స్థలాన్ని మీరు ఎట్లా కడతారనేసి వాళ్ళు కూడా అప్పుడు ఆపడానికి వచ్చి వాళ్ళు గుర్తు ఆపారు. అటువంటి వ్యక్తి ఈ రోజు అమ్మవారి మాన్యాన్ని కబ్జా చేస్తారు. ఇప్పుడు ఇది అప్పటి నుంచి 120 సంవత్సరాలు ఇట్లనే ఓపెన్ ఉంది. అందరూ మా తాతలు ముద్దాతలు కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఎవరో వచ్చి కబ్జా చేస్తే అది ఎట్లయితే సార్? 120 సంవత్సరాలు ఓపెన్ ఉంది ల్యాండ్. అంటే 120 years చిన్న మాట కాదు. ప్రభుత్వ స్థలం గుడికి ఇక్కడనే ఉన్నారు. గుడికి సేవ చేస్తే అప్పటి నుంచి మా పూర్వపాదం సేవ చేస్తుంటే మా పెద్ద మనుషులు అన్నది ఏమంటే 1904లో గుడి కట్టిర్రు. అప్పుడు ఈ గుడికి కోయమామని ముస్లిం ఆయన ఉండే, ఆయన గుడికి 1 ఎకరం 20 గుంటలు దానం చేసింది. పెరమక్కకు ఆమె గుడి కట్టింది. అప్పటి నుంచి ఓపెన్ ఉంది ల్యాండ్. వెనక బావి ఉన్నది. ఆ బావి నుంచి తెచ్చి అభిషేకం అమ్మవారికి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఎన్క్రోజ్ అయింది. బావి బంద్ అయిపోయింది. వెనకనే ఉంది బావి. ఇప్పుడు సర్వే చేస్తే బావి వెళ్తుంది. ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది. దీనికి పి మహేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మేము 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది ట్రస్ట్ బోర్డు గురించి. కానీ ఇక లీగల్ ఇష్యూలలో ఆపేసారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎండోమెంట్కి లాస్ట్ ఇయర్. ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ల్యాండ్లో ఆపాలని. పక్కకేమో ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఎవరు చేస్తున్నారో ఏమో తెలియదు మాకు. ఎంక్రోచ్మెంట్ అయితే అవుతుంది. అందుకే మేము ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే దాని గురించి పిలిచాము. ఏమంటే మీరు చూడండి, ఇది మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇది ఇనాం ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్. ఇది 1 ఎకరం 20 గుంటలు ప్లస్ సర్ప్లస్ ల్యాండ్ ఉంది.